జగదీష్ అన్న, నా ప్రాబ్లం అంతా మీకు తెలుసు కదన్నా. జనాలకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పండి అన్న, జనాలకు అర్థమయ్యేటట్లు. పాప కోసం ఇంత కష్టపడుతున్నారు, పాప ఆరోగ్యం ముఖ్యమన్నా, ప్లీజ్ అన్న. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో మీ ప్రేమ, మీ అభిమానం అంతా బాగుంది. సో అందరూ చాలామంది పాప వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. సో పాపకైతే నోట్లోంచి నొరగలు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఎస్ఎంఏ అనే డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల చిన్నగా తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, మనకి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది ఆ పాపకి చాలా మేజర్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము చాలా కష్టపడి డబ్బులు పోగేస్తున్నాం. సో కానీ ఆ పాపను చూడడానికని, ఆ పాపకి అమౌంట్ కలెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సో పాప దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, పాపను చూడడానికి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. సో నిన్న ఒక్కరోజు కనీసం ఒక 1000 మంది పైనే వాళ్ళ ఇంటికి వచ్చారు. సో ఆయన రాత్రి ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. జగదీష్ అన్న, నువ్వే ఏదో రకంగా జనానికి అర్థమయ్యేలా చెప్పు, పాపకి నోటంట నురగొచ్చేస్తుంది అన్న అని చెప్పి ఏడుస్తూ బాధపడుతున్నారు. సో ప్లీజ్ దయచేసి, ఓకే మీ ప్రేమ, మీ అభిమానం అర్థమవుతుంది, కానీ దయచేసి ఇంటికి వెళ్ళమాకండి. వాళ్ళ ఇంటికి కొంచెం కొన్ని రోజులు దూరంగా ఉంచండి ఆ పాపని. ఒక 20 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటే ఆ పాప, సో ఎవరు ముట్టుకోకుండా ఉంటే ఆ శాంపుల్స్ తీసుకొని మలేషియా వెళ్ళాల్సింది ఉంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బాయ్.